వచ్చిన వారు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు తండ్రి మేము విన్నాం తండ్రి. దృశ్యరూపకంగా మా యొక్క జీవితాలకై అర్థమయ్యే రీతిలో ఎన్నో పాటలను కూడా మేము చూసాం తండ్రి. మరికొన్ని మాటలు మీరు మా కోసం రాయించిన జీవగ్రంథమైన బైబిల్ నుండి పరిశీలిస్తుండగా ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి నీ చెప్పబో నాకు కూడా సమయోచితమైన జ్ఞానమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ఈ రాత్రికాల సమయం అన్నయ్య గారి నోట ఎన్నో విలువైన మాటలు మనం విన్నాం. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో మనిషి ఎడల, దేవుడు ఏదైతే చేయమంటున్నాడో, దేవుడు మనిషిని ఎలాగైతే ఉండాలి అనుకుంటున్నాడో అలా తప్ప ఇంకా మిగిలిన అన్ని విధాలుగా మనిషి ఉంటున్నాడండి. పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న మనకి ఇదిగో మన కళ్ళ ముందు కనిపించిన సృష్టిని, ఆకాశాన్ని, నక్షత్రాలను, ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ఆయన దయచేశాడు. ఈ భూమి మీదకి వచ్చిన మనం వీటిని చూస్తున్నాం, వీటిని అనుభవిస్తున్నాం, కానీ ఇదిగో దీని వెనకున్న దేవుణ్ణి మాత్రం గుర్తెరిగే వారిగా ఏ ఒక్క మానవుడు కనిపించట్లేదండి. బ్రతుకుతున్నాడు, ఈ యొక్క సృష్టిని చూస్తున్నాడు, ఈ సృష్టిని చూసి ఆనందపడుతున్నాడు, లేకపోతే ఈ సృష్టిని అనుభవిస్తున్నాడు. ఏమండి, ఇప్పటికీ ఎన్నో తరాలు మనిషి జీవితకాలంలో కొన్ని తరాలు చూస్తుంటాడు, లేకపోతే గత కాలంలో ఎన్నో తరాలు అనేవి గడిచిపోయాయి. గడిచిన ప్రతి కాలంలో సూర్యుడిని ప్రతి ఒక్కరూ చూశారు, చంద్రుడిని ప్రతి ఒక్కరూ చూశారు, ఈ సృష్టిలో ఉన్న ఎన్నో జీవరాశుల్ని ప్రతి ఒక్కరు చూస్తూ అనుభవిస్తున్నారు. కానీ ఏ ఒక్కరికి రాని ఆలోచన ఏంటంటే, ఇదిగో ఇంత సమస్త సృష్టిని తయారు చేసిన దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్న ఆలోచన ఈరోజు మనుషుల్లో ఏ ఒక్కరికి లేదండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి కూడా ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో సందేహాలతో, ఎంతో అనాగరికంగా మనిషి జీవన విధానం అనేది కొనసాగిపోతుందండి. యేసుక్రీస్తు రానంత వరకు కూడా దేవుని పట్ల సరి అయిన అవగాహన లేదు, అలా అని వారి జీవితం పట్ల సరి అయిన అవగాహన కూడా మనిషికి లేదండి. బైబిలు మనం చూస్తున్న, మన కళ్ళ ముందు ఉన్న బైబిలు ఈరోజు ప్రపంచ మానవాళి మనుగడకు అవసరమైన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అది బోధించిందండి. యేసు మాటల ద్వారా ఆయన తెలియజేశాడు. అందుకే ఆయన చాలా గొప్పవాడుగా, ఉన్నతుడుగా మనకి కనిపిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా. ఏమండి, మత్తయి సువార్త ఆయన చెప్పిన మాటల్లో ఒక విలువైన మాటను గూర్చి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడలా, అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశిని, ఎన్నో వృక్షాలను మనం చూస్తుంటాం, ఎన్నో జంతువులను మనం చూస్తుంటాం, ఎన్నో పక్షులను మనం చూస్తుంటాం, ఎన్నో ఆహార పదార్థాలను మనం చూస్తుంటాం. వేటిని చూసినా చాలా ఎక్కువ శాతం మనిషికి అవి ఆనందం కలిగించేవిగా ఉంటుంది. ఏమండి, దాని యొక్క ఆకారం, దాని యొక్క రూపాన్ని చూడంగానే మనిషికి ఆనందం కలిగించేవిగా అవి మనకి కనిపిస్తుంటాయి. ఏమండి, మన అందరికీ తెలుసు గులాబీ పువ్వు, అవునా? మన అందరికీ తెలుసు ఎన్నో రకాల పువ్వులు, ఒక బంతి పువ్వు కానీ, గులాబీ పువ్వు కానీ, చామంతి పువ్వు కానీ, ఏమండి, ఒక యాపిల్కాయ కానీ, దానిమ్మకాయ కానీ, బత్తాకాయ కానీ, ఏమండి, చెట్లు కాసే ఫలాలలో వేటిని మనం చూసుకుని పరిశీలించినా అవి మనకు ఎలా కనిపిస్తాయో తెలుసా? ఏమండి,
చెట్టు దాని యొక్క మొదలు ఒక కలర్ రంగులో ఉంటుంది, దాని యొక్క ఆకు ఒక రంగుల్లో ఉంటుంది, దాని నుండి వచ్చే ఫలము మరొక రంగుల్లో ఉంటుంది. చెట్టుని, దాని ఆకులని, ఆ ఆకుల మధ్యలో పువ్వుని కానీ ఫలాన్ని కానీ చూసినప్పుడు నీకెంత బాగుంది అనిపిస్తుంది చూసారా? ఏమండి? ఎంత బాగుంది అనిపిస్తుంది. ఒక పువ్వు అయితే దాన్ని పెట్టుకోవాలనిపిస్తుంది, ఒక కాయ అయితే దాన్ని తినాలనిపిస్తుంది. ఏమండి? మనిషికి అవసరమని దేవుడు చేసిన దాన్నే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఒక్క రోజుండే అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతపడకుడి. చాలండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా మంది యొక్క చింత దేని మీద ఉంటుంది? దేవుడు దేనికోసమైతే మీరు చింతపడకుడి అంటున్నాడో మనుషులందరి చింత దాని మీద ఉంటుంది. మనుషులు అందరి ప్రయాస కూడా దానికోసమే అయి ఉంటుందండి. ఏమంటున్నాడు? ఏమి తిందుమో. ఈరోజు మనుషుల ఆలోచన తినడం మీదే బాగా ఎక్కువ ఉంటుంది. ఏమండి? ఉదయం లేగంగానే పళ్ళు తోమేస్తాడు వెంటనే. ఎందుకు? లెగంగానే ఆలస్యం చేయడు. ఎందుకు? వెంటనే ఏం కావాలి? లెగంగానే కావాలి. ముందు లెగడమే ఆకలితో లెగిస్తాడు. బాగోదు కాబట్టి, వాసన వస్తే పక్కనోడు ఏమండి అసహించుకుంటాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆటోమేటిక్గా పళ్ళుతో బ్రష్ చేస్తాడు. బ్రష్ చేసిన తర్వాత ఏం కావాలి అతనికి? బ్రేక్ఫాస్ట్. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తాడు, లోక సంబంధమైన ఏదో ఒక పని. ఆ పని కూడా దేనికి? మధ్యాహ్నం లంచ్కి, అవునా? సాయంత్రం డిన్నర్కి. అంటే మనిషి పడే పాటలన్నీ, మనిషి పడే కష్టమంతా దేని వైపు ఎక్కువ మక్కు చూపుతూ దేని కోసం ఎక్కువ కష్టపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది? ఏమి తిందుమో. ఏమండి? అలాంటి ఈ తినడంలోనే ఎన్నో చిన్నవి సరిపోవు మనిషికి. ఏమండి? వెరైటీలు కావాలి. చికెన్లో వెరైటీలు కావాలి, మటన్లో వెరైటీలు కావాలి, కాయగూరల్లో వెరైటీలు కావాలి. అంటే ఇదిగో మనిషి తిండి కోసమే ఎక్కువ ధ్యాస పెట్టాడు కాబట్టే కదండి ఎన్ని వెరైటీస్ వచ్చినాయి. తినడం అయిపోయింది. తర్వాత ఏమి త్రాగుదుమో అంటున్నాడు. ఏమండి? మంచినీళ్ళు తాగితే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆలోచించండి. మంచినీళ్ళు ఫ్రీయేగా అందరికీ. ఏమండి? మంచినీళ్ళు ఫ్రీయే కదండి. మనం కావాలని ఫిల్టర్ కావాలనుకుంటే అవి డబ్బు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ సాధారణంగా మంచినీళ్ళు, త్రాగునీరు ఫ్రీయే. త్రాగునీరు కోసం మనిషి ఆలోచిస్తాడా? ఫ్రీగా వచ్చే దానికోసం ఆలోచిస్తారా? గాలి మనం పీల్చుకుంటున్నామండి, ఆ గాలి కోసం నేను ఆలోచిస్తున్నాను అనేవాడు ఎవరైనా ఉంటారా? ఏమన్నా నేను గాలి పీల్చుకోవడం కోసం ఆలోచిస్తున్నా అనేవాడు ఉంటాడా? ఉండడు. కానీ ఏమి తాగుదుమో అని ఆలోచిస్తున్నాడంటే సాధారణవి సరిపోవు. మంచినీళ్ళ గురించి అది మాట్లాడట్లేదు దేవుడు. ఇదిగో ఈ భూమి మీద మనిషి జీవితాన్ని నాశనం చేసేయి, మనిషిని పాడు చేసేయి అవే గొప్పవిగా మనిషి ఈరోజు తాగడం మొదలెట్టేశాడండి. అవే గొప్పవిగా. ఏమండి? ఏ ఊరు చూసుకోండి, ఏ ప్రాంతం చూసుకోండి, ఏ ప్రదేశంలో చూసుకోండి, ఒక చోట లైన్ బాగా ఉంటుంది. ఏమండి? రేషన్ కార్డు దగ్గర, లేకపోతే రేషన్ కోసం అనుకుంటే పొరపాటు. ఎక్కడా లైను? మళ్ళీ లైన్ కూడా పద్ధతిగా ఉంటుంది. ఎక్కడైనా తోసుకోవడాలు అలాంటివి ఉంటాయి, కానీ ఒక దగ్గర మాత్రం లైన్ ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. తోసుకోవడాలు కూడా ఉండవు. ఎందుకు? జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తెచ్చుకుని జాగ్రత్తగా పక్కనెట్టుకుని ఏం చేస్తుంటాడు? తాగుతుంటాడు. ఏమండి? ఏదైనా ఉపయోగమా దానివల్ల? ఆలోచించండి. తన జీవితాన్ని బాగు చేసేదా అది ఆలోచించండి. తన యొక్క బ్రతుకుని మార్చేదా అది ఆలోచించండి. ఈరోజు మనిషి ఇదిగో దీనివల్ల నాశనం అయిపోయే ఎన్నో కుటుంబాలని, ఎన్నో కాపురాలని ఈరోజు మనం చూస్తుంటామండి. సంపాదిస్తాడు, అవసరమైనంత సంపాదిస్తాడు, కానీ ఎంత సంపాదించినా ఎక్కడికి వెళ్ళిపోతుందా ఆ బిల్లంతా?
మనిషి యొక్క చెడు వ్యసనాలు. అలాగే తినడం గురించి మాట్లాడాడు. ఏమండి, ఇదిగో ఈ తినే విషయంలో కూడా ఎన్నున్నాయి. ఏమండి, అన్నం కూరలు అనుకుంటే పొరపాటు, ఈ తినడంలో కూడా ఎన్నున్నాయి. మనిషి జీవితాన్ని నాశనం చేసే వ్యర్థమైన పదార్థాలు ఎన్నో ఉన్నాయి. మనిషి బ్రతుకుకి, ఇదిగో మనిషికి మామూలుగా తింటే వచ్చే ఇది సరిపోదండి. ఏం కావాలి? తినంగానే ఏం రావాలి? మత్తు రావాలి. తాగంగానే ఏం రావాలి? మత్తు రావాలి. ఏమండి, అందుకే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకొందుమో, ఏమండి ఏమి ధరించుకొందుమో. ఏమండి, ఈరోజు మనిషి ఏమి ధరించుకుందుమో అని ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఏమండి ఏలూరు వెళ్ళి కానీ ఏదన్నా ఒక పట్టణం వెళ్ళి అక్కడ చూస్తే ఎన్నో షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి. అవునా? ఈ భూమి మీద మనిషి దేవుని కోసం తప్ప, దేవుడిచ్చిన దేహాన్ని దేవుని కోసం ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని తప్ప మిగిలిన అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఆలోచిస్తాడు. కానీ ఒక్క దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఆదివారం 1 గంట సరిపోతుంది అనుకుంటారు, లేకపోతే ఏదో సమయంలో 1 గంట సరిపోతుంది అనుకుంటారు, లేకపోతే కానుకిస్తే సరిపోతుంది అనుకుంటారు. దేవుడికి ఇది సరిపోతుందని తనను తాను అడ్జస్ట్ చేసుకుంటాడు తప్ప, నువ్వు ఇచ్చింది సరిపోతుందని దేవుడు అనుకోవాలిగా. ఏమండి, నువ్వు చేసింది సరిపోతుందని నువ్వు అనుకోవడం కాదు. ఇదిగో నువ్వు దేవునికి చేసింది సరిపోతుందని ఎవరు అనుకోవాలో తెలుసా? దేవుడు అనుకోవాలి. ఏమండి, దేవుడు అనుకోవాలి అంటే నువ్వు ఎంతసేపు ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని ఈ లోకం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఈ లోకాశల్లోనే నువ్వు ఉన్నప్పుడు ఇంకా దేవుని గురించి నువ్వేం ఆలోచిస్తావు? ఏమండి, ఏమి ధరించుకుందుమో అనుకుంటున్నావంటే దేనికి నువ్వు ధరించుకోవాలి? నీ యొక్క శరీరానికి. ఏమి తిందుమో అనుకుంటున్నావంటే దేనికోసం నువ్వు తింటావు? నీ యొక్క శరీరం కోసం. ఏమండి, ఏమి తాగుదుమో అనుకుంటే అది కూడా దేనికోసం? నీ యొక్క శరీరం కోసం. మరి ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? అంతే కదండి. ఈ శరీరానికి అవసరమైన వాటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడి కోసం ఏం ప్రయాసపడుతున్నావు నువ్వు? ఏమండి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే శరీరం కోసం అవసరమైన వాటి కోసం మనిషి కష్టపడుతున్నాడు, కానీ ఏమండి ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడి కోసం ఏం చేస్తున్నాడు? నీ యొక్క ప్రతి ఒక్క ఆకారం, నీ యొక్క ప్రతి ఒక్క నిర్మాణం. ఏమండి, ఒక్క రోజుండే అడవి గడ్డిని దేవుడు అలంకరించినప్పుడు నీ 60-70 ఏళ్ళ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏ ఆకారంతో ఉండాలి అని ఆయన అలంకరించి పంపించాడు ఈ భూమి మీదకి మనల్ని. ఆయన తన చేతులతో తయారు చేసి పంపించాడు. మళ్ళీ నిర్మించాను అని మాట్లాడుతున్నాడండి ఆయన. మన యొక్క ప్రతి ఒక్క అవయవాల్ని మనకి ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. ఈరోజు శాస్త్ర ప్రపంచానికి ఏం తెలుసా? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో ఎవరికీ తెలియదండి. ఎవరికీ తెలీదు. ఎందుకో తెలుసా? అది చేసేది మనిషి కాదండి. మనిషి ద్వారా జరిగే కార్యక్రమం కాదు. నువ్వు ఈ భూమి మీదకి రావడం అనేది, నీ జననం అనేది ఎవరి ద్వారా జరుగుతుందో తెలుసా? నువ్వు దేహంతో భూమి మీదకి రావడం అనేది అది దేవుని చిత్తం. దేవుడు జరిగిస్తున్న కార్యక్రమం. నీకు అవసరమైన అవయవాన్ని ఇచ్చాడు, నీకు అవసరమైన దేహాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించాడు. అంతేనా? ఈ భూమి మీదకి వచ్చిన తరువాత కూడా ఇదిగో నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు చూసావా, అది కూడా ఎవరిచ్చారో తెలుసా? ఏమండి, ఇదిగో ఈ సృష్టినంతటిని ఇచ్చింది కూడా ఎవరో? ఆయన కాదా? ఆలోచించండి. ఆయన కదా, ఆలోచించండి. ఆయనని మనిషి పక్కన పెట్టేశాడు, ఆయన ఇచ్చిన వాటి కోసం ప్రయాసపడుతున్నాడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొని దానికోసం మీరు చింతపడొద్దు. ఇదిగో మీ పరలోకమందున్న కన్న తండ్రి గురించి మీరు ఆలోచించండి. ఏమండి, కోటాను కోట్ల మంది అండి ఈరోజు భూమి మీద జనాభా.
ఈ కోట్ల మంది వల్ల ఆయనకి ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా అని ప్రశ్న వేసుకుంటే, ఏమండి, ఎంతో మంది దేవుని నమ్మిన వాళ్ళే మనకు సమాజంలో కనిపిస్తున్నప్పటికీ కూడా, ఏమండి, కోట్ల దేహాలని ఇచ్చిన ఆయనకి ఏ ఒక్క దేహం వల్ల కూడా ఆనందం కలిగే పరిస్థితులు మనకి కనిపించట్లేదండి. ఏమండి, ఏ ఒక్క దేహం వల్ల, ఏ ఒక్క రూపం వల్ల ఆయనకి ఆనందం కలిగే పరిస్థితి కనిపించట్లేదండి. సుమారు కొన్నేళ్ల క్రితమే, ఏమండి, ఇదిగో మనుషుల్ని ఈ భూమి మీద సృజించినందుకు ఆయన బాధపడడం, ఆయన చింతపడడం మనకి కనిపించింది కదా. అలాగే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. ఏమండి, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏమండి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను. ఈ భూమి మీద వాళ్ళ గొప్పవారు. ఏమండి, మనిషి తనకు తాను చెప్పుకునే మాట ఏంటో తెలుసా అండి? ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలో మానవుడు గొప్పవాడు, మానవుడికి తెలివితేటలు ఉన్నాయి, మానవుడికి జ్ఞానం ఉన్నాయి అని చెప్పుకుంటున్న మనిషిని ఎవరు చేశాడో తెలుసా గొప్పగా? దేవుడు నిన్ను చేశాడు. ఇదిగో, నేను పిల్లల్ని కని వారిని పెంచి గొప్పవారినిగా చేశాను, తెలివైన వారిగా చేశాను వాళ్ళని. ఏమండి, ఈ భూమి మీదగా పంపించడం కూడా పరిశుద్ధులుగా పంపించాను, నిర్దోషులుగా పంపించాను, యథార్థవంతులుగా వారిని భూమి మీదకి నేను పంపించాను. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎలా మారిపోయారో తెలుసు. ఈ భూమి మీదకి వచ్చిన కొద్ది కాలానికి చెప్తున్నాడండి, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని మీద తిరుగుబడిన వారిగా మనుషులు మారిపోయారండి. దేవుడే లేడనేవాడిగా మనిషి మారిపోయాడండి. దేవుని గురించి ఆలోచనే మనిషికి లేదండి. చస్తే రేపటికి 2 అనుకునేవాడు ఒకడు, చచ్చిపోయిన తర్వాత ఎవరైనా చూసారా అనేవాడు ఒకడు. ఏమండి, ఈ భూమి మీద ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ దేవుడు ఈ భూమి మీద పెట్టినప్పటికీ అవి చూస్తున్న గ్రహించని స్థితిలో మానవ సమాజం బ్రతుకుతుంది. ఎన్నో ఉదాహరణలు పెట్టాడు. చావు తర్వాత వచ్చే జీవితం గురించి ఎన్నో ఉదాహరణలు దేవుడు పెట్టాడండి. కానీ ఏం చేశారు మనుషులు? వారు నాపై తిరగబడి ఉన్నారు. తరువాత ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఎద్దు తన కామాందు నెరుగును. ఇదిగో, నువ్వు ఇంట్లో పెంచుకుంటావు కదా. ఏమండి, నువ్వు ఇంట్లో పెంచుకుంటావు. ఇదిగో, చక్కగా ఆడుకోవడానికి కుక్క పిల్లలను పెంచుకుంటావు, లేకపోతే పక్షులను కొంతమంది పెంచుకుంటారు, లేకపోతే పావురాలను కొంతమంది పెంచుకుంటారు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి, అలాగే ఎడ్లను కొంతమంది పెంచుకుంటారు, లేకపోతే గేదెలను కొంతమంది పెంచుకుంటారు. ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక జీవరాశుల్ని పెంచుకుంటున్నాడు కదా. ఈ పెంచుకున్న జీవరాశులన్నిటికీ ఎవరు తెలుసా? ఇదిగో, నాకు అన్నం పెట్టేది ఎవరో తెలుసంట. వాటికి అవసరమైన ఆహారాన్ని ఇచ్చేది ఎవరో తెలుసంట. ఎక్కడైనా వదిలేసినా సరే వాళ్ళ ఇంటికే వచ్చేస్తాయంట. నిజమా కాదు? ఇది ఆలోచించండి. నిజమా కాదు? ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, పావురాలు, కొన్ని పక్షులు ఉంటాయండి. ఎక్కడ వదులుతారో తెలుసా? వాటికి ఉండే పోటీ ఏంటో తెలుసా? వేరే ప్రాంతం తీసుకెళ్ళిపోతారు. ఈ ఊర్లో వదలరు, వేరే ఊరు తీసుకెళ్ళిపోతారు, వేరే రాష్ట్రం తీసుకెళ్ళిపోయి అక్కడ వదులుతారండి వాటిని. ఏది యజమాని ఇంటికి ప్రతి పావురు వచ్చేస్తుంది అంటే ప్రతి పావురు వచ్చేస్తుంది. కానీ ఏది త్వరగా వచ్చిందో దానికి ఫస్ట్ ప్రైజ్. ఏమండి, గోల్డ్ మెడల్ దానికి. కానీ దేవుడు కూడా మనల్ని భూమి మీదకి పంపించాడండి. ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయన గురించి తెలుసుకుని ఆయన ఏ విధమైన బ్రతకమన్నాడో ఆ విధమైన బ్రతుకును మనం బ్రతకాలి అని దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడండి. కానీ మనం మర్చిపోయాంగా, తెలివి లేకుండా మారిపోయాంగా, దేవుడు కోరుకున్నట్టు జీవితం మనకి లేదుగా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశి, ఇదిగో, దాన్ని ఏ ప్రాంతంలో వదిలినా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది?
యజమాని దగ్గరికి అది తెలుసుకునేది వెళ్ళిపోతుంది. దారి తెలియకపోయినా ఇదిగో ఎదుక్కుని వెళ్ళిపోతుంది. మరి భూమి మీదకి మనుషుల్ని దేవుడు పంపించాడు. పంపించిన వాడు దేవుణ్ణి ఎరుగుతున్నాడా? దేవుణ్ణి వెతుకుతున్నాడా? ఆయన గురించి పరిశీలిస్తున్నాడా? ఏమండి? ఆలోచిస్తే చెప్తున్నాడు దేవుడు కూడా ఓ మాట చెప్తున్నాడండి 27వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని దేవుణ్ణి వెతుకుతారు, దేవుణ్ణి కనిపెడతారు, దేవుణ్ణి తెలుసుకుంటారు. తెలుసుకుని నేను చెప్పినట్టు వింటారు, నా మాటల ప్రకారం వాళ్ళు ఉంటారు, చనిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తారు అన్న ఆలోచన కలిగి ఉన్న ఆయన మన పరలోకమందున్న కన్న తండ్రి అండి. ఆయన ఆలోచనలు, ఆయన ఆశలు అన్నీ ఏమైపోయినాయి తెలుసా? అడియాసలుగా మారిపోయినాయి అండి ఆయన ఆశలు. ఇదిగో భూమి మీద నేను ఒకరి నుంచి ప్రతి జాతి మనిషిని పుట్టిస్తాను, ఎంతో మంది కోట్ల మంది పిల్లల్ని భూమి మీద నేను రప్పిస్తాను, రప్పించిన తర్వాత ఇదిగో వాళ్ళు నన్ను తెలుసుకుంటారు, వాళ్ళకిచ్చిన జీవితకాలంలో నన్ను తెలుసుకుంటారు, నా కోసం పరిశీలిస్తారు, నా కోసం బ్రతుకుతారు అనుకుంటున్నాడండి ఆయన. ఒకవేళ వారు దేవుళ్ళని తడువులాడి కనుగొందురేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. దేవుడు ఏర్పాటు చేశాడండి మనకిచ్చిన జీవిత కాలం. అది 60 ఏళ్ళన్నా 20 ఏళ్ళన్నా 70 ఏళ్ళన్నా ఎంత జీవిత కాలం అయితే మనకి దేవుడు ఇచ్చాడో ఆ జీవిత కాలంలో ఏం చేయడానికి ఇచ్చాడు అంటున్నాడో తెలుసా? తినడానికి కాదు, తిరగడానికి కాదు, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు, తాగడానికి కాదు, తాగి నీ దేహాన్ని నాశనం చేసుకోవడానికి కాదు, ఇష్టం వచ్చిన ఆటలు ఆడి ఏమండి నీ బ్రతుకుని నాశనం చేసుకోవడానికి కాదు. ఏమండి ఎందుకు ఇచ్చాడో తెలుసా? తన్ను వెదుకు నిమిత్తం వెదుకుతారు అనుకుంటున్నాడండి దేవుడు. పరిశీలించి తెలుసుకుంటారు అనుకుంటున్నాడండి. తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్తామని ఆది కాలము నుండి, ప్రారంభం నుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఆలోచిస్తూనే ఉన్నారు. ఇదిగో ఎవరు తెలుసుకుంటారు, ఎవరు దేవుని దగ్గరికి వస్తారు, ఎవరు దేవుని మాటలు వింటారు అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడండి. ఆయన ఎదురు చూపుకి న్యాయం ఎప్పుడూ జరగట్లేదండి. ఏమండి ఈ ప్రాంతం వచ్చాం, దేవుని మాటలు వినిపింపబడుతున్నాయి. ఎంతమంది వినాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వేరే వేరే కార్యక్రమాల్లో ఎంతమంది ఉండాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో ఏం చేయాలో తెలుసా? దేవుని కోసం బ్రతకాలని ఆయన జీవిత కాలం ఇచ్చాడు. ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ కూడా ఆయన ముందుగానే మనల్ని ప్రేమించి సిద్ధపరిచాడండి. ఆయన ఇస్తేనే కదండి ఈ భూమి మీద ఏదైనా మనకి. ఏ మనిషి అన్నా తయారు చేయగలడో ఆలోచించండి, ఏ మనిషి అన్నా సృష్టించగలడో ఆలోచించండి. చిన్న నీటి చుక్కను సృష్టించలేదు. ఏమండి ఒక కాగితం మొక్కని మనిషి సృష్టించలేడండి ప్రకృతిని ఉపయోగించకుండా. ఆయన ఇస్తే వచ్చినవే. రైతు భూమి మీద పంట వేస్తాడు, భూమిలో పంట వేస్తాడు. ఏమండి దాని తర్వాత దాని యొక్క కార్యక్రమాన్ని చేసేది ఎవరు? అది మొలకెత్తాలన్నా, మొక్క అవ్వాలన్నా, ఏమండి దానికి అవసరమైనవన్నీ చేసేది ఎవరో తెలుసా అండి? దేవుడు. మనం బ్రతకడానికి అవసరమైన ఆహారాన్ని అన్నిటినీ దయచేస్తున్న ఆయన్ని ఈరోజు మనిషి పక్కన పెట్టేసి ఇదిగో ఆయన ఇచ్చిన ఈ సృష్టిని చూసి, ఈ సృష్టిలో ఉన్న ఆశలకు మనిషి లొంగిపోయి దేవుణ్ణి మర్చిపోయిన బ్రతుకు మనిషి బ్రతుకుతున్నాడండి. అందుకే అంటున్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను. భూమి మీద పుట్టిన 800 కోట్ల మంది మాత్రం ఎవరిని తెలుసుకోవట్లేదు తెలుసా? తనని కన్న దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారండి. తెలుసుకోవాలి మనమన్నా. ఇదిగో ఈ భూమి మీదకి మనల్ని ఆయన ఎందుకు పంపించాడు అంటే ఇదిగో ఆయన గురించి తెలుసుకుని ఆయన కోసం మనమందరం బ్రతకాలి అన్న ఆశతోటి ఆయన ఈ భూమి మీదకి సమస్త మానవాళిని కలిగించి పంపించాడండి. ఇది చేసింది ఆయనే, నిన్ను పంపించింది ఆయనే అని తెలియడానికి ఇదిగో ఆయన చేసినట్టు, ఆయన రూపించినట్టు, ఆయన నిన్ను తయారు చేసినట్టు ఇదిగో ఏ నిర్మాణమో కూడా నీ నిర్మాణం ముందు పనికిరాదండి. మనిషి నిర్మాణం ముందు, మనిషి జ్ఞానానికి అందనిదిగా మానవ శరీర నిర్మాణం ఈరోజు ఉంది అంటే ఇది ఎవరి నిర్మాణమో తెలుసా? దేవుడిది.
ఒక సూర్యుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు కానీ ఏమైపోవట్లేదు. ఏమండి, ఒక చెట్టును అంటించి చూడండి, ఏమైపోతుంది అది కాలిన తర్వాత? బూడిదైపోతుంది. అవునా? ఈ భూమి మీద దేన్ని మండించి చూడండి, అది ఏమైపోతుంది తెలుసా? కొంత సమయం తర్వాత బూడిదైపోతుంది. మరి సూర్యుడు ఎన్నాళ్ళ నుంచి మండుతున్నాడు, బూడిదవ్వట్లేదేంటి? పోనీ పోనీ వేడన్నా తగ్గుతుందా? పోనీ వేడి తగ్గట్లా, బూడిదవ్వట్లా, రోజు రోజుకి వేడి పెరుగుతుంది. ఏంటో తెలుసా? ఈ నిర్మాణం వెనక ఉన్నది ఎవరో తెలుసా? దేవుడని ప్రతి ఒక్క మనిషి గుర్తించాలి. ఇలా ఆలోచిస్తే ఈ సృష్టిలో ఎన్నున్నాయి దేవుణ్ణి నిరూపించాయి ఒక్కసారి ఆలోచించండి. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క జీవరాశి, అంతెందుకండి, అద్దం ముందు నుంచుంటే నీ యొక్క ఆకారమే చెప్తుంది దీన్ని తయారు చేసింది, దీన్ని రూపించింది నేనే అని. మనిషి గ్రహించలేకపోతున్నాడండి. ఈ మాటలు విన్న మనమైనా సరే, ఈ మాటలు విన్న వారైనా సరే ఖచ్చితంగా ఇదిగో దీని వెనకున్నది దేవుడు, దేవుడు కోరుకున్న బ్రతుకును మనం బ్రతికితే దేవుడున్న లోకానికి మనం చేరతామండి. మనకు నచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు దేవుడిచ్చిన దేహాన్ని లోకానికే, ఇదిగో లోకంలోనే నువ్వు బ్రతికితే ఇదిగో చనిపోయిన తర్వాత నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. అక్కడికి వెళ్ళిపోయిన తరువాత ఇదిగో నీ స్థితి బాగోదు, నువ్వేం చేయాలన్నా చేయలేవు, నీ చేతుల్లో ఏమీ ఉండదు. ఇదిగో ఈ భూమి మీద నీకు కాలం ఉన్నంతసేపే నీ చేతిలో ఉంటుంది. అందుకే చెప్తున్నాడండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చివరగా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పిన సంవత్సరములు రాకముందే, దుర్దినములు రాకముందే. ఏమండి, ఇదిగో నీకు పోయే కాలం రాకముందే ఏం గ్రహించాలో తెలుసా? దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలని నువ్వు గ్రహించాలి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు ఏమండి అని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన విడిచిన తరువాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు తెచ్చుకోమంటున్నాడు? నీవు బాల్య దినములండే, చిన్ననాడు నండే నువ్వేం తెలుసుకోవాలి తెలుసా? దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి పరిశీలించాలి. దేవుని గుర్చిన జ్ఞానం ప్రతి ఒక్క మనిషికి చిన్ననాటి నుండే ఉండాలి అన్న దేవుని కోరికని ఈరోజు ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంతమంది నెరవేరుస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎదిగిన తరువాత కూడా దేవుణ్ణి మరిచిన జనంగా ఈరోజు సమాజం మారిపోతే దేవుడు ఏం చేయాలి మానవ జాతిని? ఒక్కసారి ఆలోచించండి. విడిచిపెడతాడు, వదిలేస్తాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రేమామయుడు, కరుణామయుడు, ఏం చేసినా పర్లేదు అన్న అపోహలో చాలా మంది ఉంటున్నారేమో. కన్ను మూసిన మరుక్షణమే ఆయన ఏంటో తెలుసా? శిక్షకుడు. ఆయన విడిచిపెట్టడు. నరకాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు కాదా? చెప్పండి. నిత్యాగ్నిని తయారు చేసింది దేవుడు కాదా? ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలుసా? దేవుని కోసం బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీ బ్రతుకు ఉన్న కాలంలోనే దేవుణ్ణి ఎరగాలి, దేవుని గూర్చి తెలుసుకోవాలి. ఏమండి, ఇంత సృష్టిని చేసి ఈ దేహాన్ని ఇచ్చి మనకు అవసరమైనవన్నీ ఈ భూమి మీద పెట్టి నా కన్న తండ్రి అనే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎవరికి లేదా అండి? ఒకసారి ఆలోచించండి. ఆ తండ్రిని చూడాలన్న ఆశ ఎవరికి లేదా అండి? ఒకసారి ఆలోచించండి. ఆయన దగ్గరికి వెళ్ళాలండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మనం చేరుకోవాలి. అంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ఉత్తములుగా, గొప్పవారిగా. ఏమండి, బైబిల్ చెప్పిన ప్రతి ఒక్క మాటను పాటించేవారిగా మనం ఉంటే ఈ లోకంలోనూ గొప్పవారిగా ఉంటాం, దేవుని దృష్టిలోనూ గొప్పవారిగానే మన యొక్క జీవితాలు ఉంటాయండి. కాబట్టి దేవుడిచ్చిన జీవిత కాలంలో మన యొక్క దేహాన్ని దేవుని కోసమే ఖర్చు పెట్టాలి, దేవుని కోసమే మనం అందరం కూడా బ్రతకాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేము అందరం ఉండేలా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఆదివారం ప్రతి ఒక్క ప్రాంతం వెళ్ళి తండ్రి, సాయంత్రకాల సమయం తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి నీ యొక్క మాటలు ప్రకటించాలి తండ్రి.
నీ యొక్క మాటలు ఈ యొక్క సమాజానికి తెలియజేయాలి అని ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు తండ్రి. వాళ్ళ యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా వింటున్న మాటలు వ్యర్థంగా కాక వాళ్ళ యొక్క హృదయాల్లో ఉంచుకుని భద్రము చేసుకునేవారుగా, మీ యొక్క గొప్పతనాన్ని గ్రహించేవారుగా ప్రతి ఒక్కరు ఉండేలా సహాయం చేయండి తండ్రి. అలాగే మా యొక్క సోదరుడు రంగబాబు గారు, అలాగే వారి యొక్క పెళ్లి దినం తండ్రి, అందును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు మరింతగా దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెంది మిమ్మల్ని గురించి మరింతగా తెలుసుకునేలా సహాయం చేయండి తండ్రి. చెప్పబడిన ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించే వారికి ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్.